హాయ్ అందరికి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. నేనైతే ఈ రోజు నా ఫేవరెట్ కర్రీ వండుతున్నా. అదేంటి అని చూస్తున్నారా? మటన్ లివర్. మొన్న దేవునికి వేసుకున్నాం కదా, ఆ రోజు వీడియో. నాకైతే మటన్ కంటే మటన్ లివర్ అంటేనే మస్తు ఇష్టం. ఇదైతే నాకు ఆల్ టైమ్ ఫేవరెట్ కర్రీ. నాలాగా మీలో ఎంత మందికి లివర్ కర్రీ ఇష్టం అన్నది కామెంట్ చేయండి. ఇంతకీ ప్రాసెస్ ఏంటి అనుకుంటున్నారా? ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి తీసుకొని కొంచెం అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అవ్వగానే బిర్యానీ ఆకు ఇంకా లవంగం దాల్చిన చెక్క వేసుకోండి. మంచిగా ఫ్రై అవ్వగానే పచ్చిమిర్చి అయిన ఆనియన్ వేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. జింజర్ గార్లిక్ కూడా కొంచెం యాడ్ చేయండి. ఆనియన్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిన తర్వాత లివర్ ని యాడ్ చేయండి. లివర్ మంచిగా ఆయిల్ లో ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. ఇంకా ఒక 5 minutes అట్లనే మంచిగా ఉడకనివ్వండి. నేనైతే లివర్ లోనే బ్రెయిన్ కూడా యాడ్ చేస్తున్నా. బ్రెయిన్ ని మళ్ళీ సెపరేట్ గా చేయడం ఎందుకు అని చెప్పేసి ఇందులోనే వేస్తున్నా. బ్రెయిన్ సెపరేట్ గా చేసి ఇంకా బాగుంటదంట, కానీ ఎందుకు పెద్ద ప్రాసెస్ అవుతుంది అని చెప్పి ఇందులో బ్రెయిన్ ఫ్రై అంటే ఇష్టం అన్నది కామెంట్ చేయండి. కానీ నేనైతే ఇట్లా ఫ్రై కాకుండా కర్రీలోనే వేసేస్తున్నా. ఇంకా దీన్ని అయితే లో టు మీడియం ఫ్లేమ్ లో 5 to 10 minutes మంచిగా ఉడికించుకోండి. ఇంకా ఇట్లా మంచిగా కుక్ అయ్యేటప్పుడే కొంచెం మసాలాలు కూడా యాడ్ చేసుకోండి. అంటే నేను చూపియలే కదా అని చెప్పి మీరు కూడా వేసుకోకుండా మసాలా వేసుకున్న తర్వాత ఒక 2 minutes కుక్ అవనిస్తే మన ఎమ్మి లివర్ కర్రీ రెడీ. ఇంతకీ మీలో ఎంత మందికి లివర్ కర్రీ ఇష్టం అన్నది కామెంట్ చేయండి. కర్రీ చేయడం అయితే అయిపోయింది. కర్రీ అయితే సూపర్ ఉంది. ఇంకా వేడి అన్నంలో కర్రీ చేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా. ఇంతకీ నేను చేసిన లివర్ కర్రీని మీరు రేపు ట్రై చేస్తున్నారా లేదా? ట్రై చేయండి, చేసి ఎట్లుండదు అన్నది. మేమైతే మంచిగా తిని బజ్జుకున్నాం. మా అక్క వాళ్ళ పిల్లలు చూసిర్రా, మా తొట్టి గ్యాంగ్. నేను ఎక్కడుంటే వాళ్ళు కూడా అక్కడనే ఉంటారు. ప్లేస్ లేదు అన్నా కూడా పైన నన్ను పడుకుంటుంది, కానీ ఆమెనైతే వాళ్ళ మమ్మీ దగ్గరికి అయితే వెళ్ళదంట. అప్కమింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.